హాయ్ అండి అందరికీ. నేను మీ శాంతిని. అమ్మో కాకరకాయ పులుసా అని భయపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి. కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా కాకరకాయలని పసుపు ఉప్పులో నానబెట్టి బాగా పిండారంటే వాటర్ వచ్చేస్తుంది. స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు, కల్లుప్పు, కొంచెం పసుపు వేసి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు కారము, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ మెంతుల పొడి, మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇంకాస్త వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 2 స్పూన్లు బెల్లం తురుము కూడా వేసుకొని సిమ్లోనే ఉడకనిచ్చామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ. ట్రై చేయండి.